అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశంతో ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక ఘనమైన శుభవార్త చెప్పాలని ఎంతగానో ఆశపడుతున్నాను. కొంతమంది భక్తి జీవితాన్ని గుండెల్లో పెట్టుకొని, నా ప్రభు నాకుంటే చాలు, ఈ లోకం ఎట్లా పోయినా పర్లేదు, ఈ ప్రపంచంలో చాలామంది పాపాన్ని అనుభవిస్తున్నా ఆ పాపంలో కనీసం ఒక్కడికి కూడా పెట్టకుండా నీతికి యథార్థంగా బ్రతుకుతున్న మీ అందరినీ నా ప్రభు హెచ్చించబోతున్నాడు. మీకంటూ ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ప్రపంచం ఎట్లా ఉందో తెలుసా? నీతికి యథార్థంగా బ్రతుకుతున్నాడేమో చాలా బలహీనుడిగా కనిపిస్తున్నాడు, పాపంలో మునిగిదేళ్తున్నవాడేమో గొప్పవాడిగా కనబడుతున్నాడు. కానీ ఆ గొప్పతనం నీతిమంతుల ముందర పనిచేయదు అన్న గొప్ప మాటని ఈరోజు చెప్పడానికి చాలా ఆశపడుతున్నాను. ప్రియ సంగమా, మీకంటూ ఒక రోజు నా ప్రభు నిర్ణయించాడు. ధైర్యంగా ఉండండి. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు. దేవుడు పరిస్థితులు మారుస్తాడు. నా ప్రభు ఉంటే చాలు, నేను భక్తి జీవితాన్ని కొనసాగిస్తాను, నా ప్రార్థనా జీవితాన్ని నేను కాపాడుకుంటాను, నేను నా కుటుంబం ప్రభువును మాత్రమే గణపరుస్తామని ఎవరు చూసుకుంటారో మీ ఓటములన్నింటినీ కూడా నా ప్రభు విజయాలుగా ఖచ్చితంగా ఆయన మారుస్తాడు. ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ మాట చదవగలిగితే, ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది, ప్రభా మేము బలహీనం అయిపోయామయ్యా, మేము ఎన్నిక లేనట్టు వారిగా ఉన్నామయ్యా, మేము తృణీకరించబడిన పరిస్థితులు ఉన్నామయ్యా, మా సొంత వారు మాకు విలువేయట్లేదయ్యా అని గుండెలు బాదుకొని ప్రభు సన్నిధిలో ఏడుస్తున్నారు కదా. మీకంటూ ఒక రోజు నా ప్రభు నిర్ణయించాడు. అన్ని రోజులు ఒకలా ఉండవు. కొంతమంది భక్తి చేసేవారిని ఎట్లా అంటారు తెలుసా? నువ్వు భక్తి చేస్తున్నావు, నీ దేవుడు నీకేం చేశాడు? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నీ ప్రభు నీకేమన్నా కార్యం జరిగించాడా? మేము చూడు ప్రపంచాన్ని ఎంత బాగా అనుభవిస్తున్నాము, ఇదిగో సినిమాలకు వెళ్తే నాశనం అయిపోతారని మీరు బోధ చేస్తారే, కానీ మేము సినిమాలకు వెళ్తున్నాం, మాకే నాశనం వచ్చింది, మేము మా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం, మా కుటుంబాలు బాగానే ఉన్నాయి కదా అని కొంతమంది ప్రస్తుత దినాన్ని బట్టి వారు ఎన్ని మాటలు చెప్పినా మీరు అవన్నీ ఆలోచించి, నిజమే కదా, యథార్థంగా బ్రతుకుతున్న నాకే కష్టాలు వస్తున్నాయి, వారు కనీసం మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, అయినా వారు పాపం చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారే, వారి బ్రతుకంతా బాగానే ఉంది కదా అని ప్రస్తుతానికి మీకు కూడా అట్లా కనిపించుండొచ్చు. కానీ ప్రియ సంగమా, ఆ జీవితాలు ఎంతో కాలం నడవు. కానీ ఈరోజు నేను అంటాను, నీతిగా యథార్థంగా బ్రతుకుతున్న వారు ప్రపంచం దృష్టిలో బలహీనులుగా కనిపించిన రేపన్న రోజు బలవంతులకు బుద్ధి చెప్పుటకు ఆ బలహీనలే దేవుడు లేవనెత్తుకుంటాడు. ఎందుకంటే నీతిమంతుల పక్షాన దేవుడు నిలబడతాడు, యథార్థవంతుల పక్షాన దేవుడు యుద్ధం జరిగిస్తాడు. ప్రియ సంగమా, మీ ప్రార్థన జీవితానికి దూరం అవ్వకండి. దేవుని వాక్యం ఎంత అద్భుతంగా రాయబడింది తెలుసా? ఏ మనుష్యుడు కూడా దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు. అంటే మనిషికి ఏమంటో తెలుసా? అతిశయం. డబ్బుందన్న అతిశయం, పేరు ప్రఖ్యాతలు ఉందన్న అతిశయం, లేకపోతే మాకు నెల నెలా చక్కటి జీతం పడుతుంది, మేము చదువుకున్న వారము, మాకు పేరు పలుకుబడి ఉందని పలు రకాల విధానాలు బట్టి కొంతమంది ఏం చేస్తారంటే, మేము మందిరానికి రావక్కర్లేదు, మేము ప్రార్థన చేయక్కర్లేదు, మాకన్నీ మా కాళ్ళ దగ్గర పడతాయని కొంతమంది గర్వం చేత ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే కదా కొన్నిసార్లు మీ కుటుంబాల్లో మీ సొంత రక్త సంబంధాలు మీకు వ్యతిరేకంగా మార్చబడ్డారు. వారి ధనాన్ని మీ ముందర ఉపయోగిస్తున్నారు, వారి పలుకుబడిని మీ ముందర ఉపయోగిస్తున్నారు, వారి మాటలను మీ ముందర ఉపయోగించి మిమ్మల్ని అనగదొరక్కాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. కానీ ఏవి కంగారు పడకండి, వారి కళ్ళ ముందర నా ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. జ్ఞానవంతులకు బుద్ధి చెప్పుటకు దేవుడు జ్ఞానము లేనంటి వారిని దేవుడు వాడుకుంటాడంట. కొంతమంది జ్ఞానం ఉందన్న గర్వం, మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, మాకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, మాకు పెద్ద పెద్ద సైట్లు ఉన్నాయి, మేము ఏదన్నా సాధించగలం అన్న ఆలోచన కలిగిన వారు ప్రపంచంలో చాలా ఉంటారు. వారందరికీ బుద్ధి చెప్పడానికి నా ప్రభు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషులందరికీ బలవంతులు కావాలి, మనుషులందరికీ భోగభాగ్యాలు కలిగిన వారు కావాలి, బంగారం పెట్టుకున్నవారు కావాలి, కారులు తిరిగే వాళ్ళు కావాలి, ఉన్నతమైన హోదా కలిగిన వారు కావాలి. మనం ఆరాధిస్తున్న దేవునికి ఎలాంటి వారు కావాలి తెలుసా? బలహీనులు కావాలి, వెలివేయబడిన వారు కావాలి, తృణీకరించబడిన వారు కావాలి. ఈరోజు కొంతమంది కుటుంబాలు గుండెలు బాదుకొని, అయ్యా మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోలేదయ్యా, మమ్మల్ని అందరూ విడిచిపెట్టేశారయ్యా, మమ్మల్ని అందరూ చులకనగా చూస్తున్నారయ్యా, ఉద్యోగం లేదని, వ్యాపారం లేదని, చదువుకోలేదని, ఉన్నతమైన ఆస్తి మా దగ్గర లేదని, అద్దెంట్లో బ్రతుకుతున్నామని, కనీసం నలుగురు మధ్యన మాకు గౌరవం కూడా ఇవ్వట్లేదయ్యా అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు కదా. కానీ కలవరపడకండి,
వారందరూ చూస్తుండగానే మెట్టుకు మెట్టు నా ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఈ మాటలు చెప్తున్నప్పుడు నా హృదయంలో వస్తున్న ఆలోచన ఏంటి తెలుసా? మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తొదకు నువ్వు మహాభివృద్ధి చెందుతావు. ఎందుకంటే దావీదు అన్నలందరి కళ్ళ ఎదుట నా ప్రభు దావీదుని అభిషేకించాడు. దావీదు పట్ల ఉన్నతమైన ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. బహుశా దావీదు అందరికీ బలహీనుడిగా కనిపించాడు. ఎందుకంటే యుద్ధం నువ్వు చేయగలవా, గొల్యాతును నువ్వు జయించగలవా అని చాలా చులకనగా మాట్లాడి నువ్వు గర్విష్ఠుడివని దావీదు పెద్దన్నయ్యే దావీదుని చాలా తక్కువ చేశాడు నలుగురు మధ్యన. అయినా కానీ దావీదు అవేమీ పట్టించుకోకుండా నా ప్రభు నా పక్షాన ఉన్నాడు, నా ప్రభు ఒక్కడ నా పక్షానుంటే చాలని దావీదు ధైర్యముతో ఒక్కడుగు ముందుకేశాడు. దేవుడు ఘనమైన విజయాలు దావీదుకు అనుగ్రహించాడు. అందుకే బలవంతులకు బుద్ధి చెప్పుటకు దేవుడు బలహీనులు లేవనెత్తుకుంటాడు. యేసేపు కూడా ప్రపంచం దృష్టిలో బలహీనుడిగానే కనిపించాడు. కానీ ఆ బలహీనుడే దేశాన్ని కుటుంబాన్ని కాపాడుకోవడానికి దేవుడు వాడుకున్నాడు. ప్రపంచం దృష్టిలో ఈరోజు మీరు కూడా బలహీనులుగా కనిపించి ఉండొచ్చు. కొంతమంది మీ దగ్గరికి వచ్చి, ఏంటి అంత భక్తిపరుడువా, అంత భక్తిపరురాలువా, ఏంటి ఇంక అంత యథార్థంగా బ్రతుకుతావా అని కొంతమంది హేళన చేసి నీతో మాట్లాడుతున్నా మౌనంగా నిలిచిపో. ఎందుకంటే రాబో దినాల్లో నువ్వు చేస్తున్న భక్తి నిన్ను ఎంత ఆశీర్వదించిందో రేపన్న రోజు వారందరూ చూడబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నా ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన వాక్యాలు చూసినప్పుడు యోబు కూడా శ్రమల మధ్య నడిచాడు. వాళ్ళ స్నేహితులు అన్నారు కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నిజమే, మన భక్తి మన ధైర్యం. ఆ భక్తే బలవంతులుగా మారుస్తుంది, ఆ భక్తే శక్తివంతులుగా మారుస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే మా తల్లి మా తలల మీద చేయించి ప్రార్థన చేసేది, ప్రభా నా పిల్లలను ఆశీర్వదించు ప్రభా, నీ పరిచయలు బలమైన సాధనాలుగా వాడుకో ప్రభా అని మా తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే చుట్టుపక్కల తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఏమనేవారంటే, నీ పిల్లలు పనికి రాకుండా పోతారు, నీ పిల్లలు కష్టపడడం రాదు, వారికి ఏమీ తెలియదు, లేకపోతే వారి పాపములు మునిగిపోయారు. రకరకాల పరిస్థితులు, రకరకాల నిందలు మా మీద వేస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు మేము పడుతూ వచ్చాం. ఆ మాటలన్నీ మా తల్లి గుండెల్లో పెట్టుకొని ప్రభు పాదాల దగ్గర పెట్టింది, కానీ ఎవరిని దూషించలేదు. కొంతమంది మేము యేసు ప్రభు నమ్ముకున్నందుకు మమ్మల్ని చాలా తక్కువగా చూశారు. మేము త్రాగుబోతులమనో తిరుగుబోతులమని కాదు, కానీ కేవలం దేవుని మందిరంలో యథార్థంగా బ్రతుకుతున్నామని, చక్కగా పరిచర్య చేస్తున్నామని, మేము డ్రమ్స్ కొడతా ఉంటే ఇదిగో డప్పులు కొట్టే వాళ్ళు వచ్చారు ఇదిగో అని మమ్మల్ని చాలా ఎగతాలు చేసేవారు. ఎంత చేస్తున్నా మేము అలా మౌనంగా ఉండి, ప్రభా మా జీవితాలు మీకు అప్పగిస్తున్నామయ్యా. బహుశా వారందరికీ మేము చాలా బలహీనులుగా కనిపించి ఉండొచ్చు, కానీ మేము ఆరాధిస్తున్న దేవుడు ఎంత బలవంతుడో రేపన్న రోజు వారికి తెలుస్తుంది ప్రభా అని మేము ప్రభు వైపే చూసి మా జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాం. ఈ మధ్య కాలంలో మరలా క్యాన్సర్ అనే వార్త మేము విన్నాం. ఎన్నో బలహీనమైన పరిస్థితులు మాకు వచ్చాయి. ప్రపంచం అంతా మాకు తెలిసిన వాళ్ళంతా ఏమన్నారంటే ఇంక వారి జీవితాలు అయిపోయాయి. కానీ దేవుని కృప ఏంటో చెప్పన, ఎప్పుడైతే మా జీవితాలు ప్రపంచం ముగించబడ్డాయి అనుకున్నారో అదే చోట ఒక నూతన అధ్యాయాన్ని దేవుడు రాయడం ప్రారంభించాడు. అందుకే నేను అంటాను, అన్ని రోజులు ఒకలా ఉండవు. నా దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు, పరిస్థితులన్నింటినీ తారుమారు చేస్తాడు. దానియేలుని హెచ్చించిన దేవుడే ఈరోజు నీ ప్రార్థన వింటున్నాడు. దావీదుని అభిషేకించిన దేవుడే ఈరోజు నీ పట్ల నూతన ప్రణాళికలు కలిగి ఉన్నారన్న సంగతి ఎన్నడూ మర్చిపోకండి. తిట్టేవారిని తిట్టనివ్వండి, దూషించేవారిని దూషించనివ్వండి. మనం బలహీనమైన 10 మందికి ప్రచారం చేస్తున్నారా? చేసేవారిని చేయనివ్వండి. లేకపోతే మనం పనికి రాకుండా పోతామని ఇదిగో బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తున్నారు, వారి జీవితం ఏమైపోద్దో చూడండి ఎంతోమంది నిందలు వేస్తున్నారా? కలవరపడకండి. వారందరికంటే ఉన్నతమైన సింహాసనం మీద నా ప్రభు మిమ్మల్ని కూర్చోబెట్టబోతున్నాడు. రాబో దినాల్లో ఎక్లీషియా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్లో కూడా ఘనమైన సాక్ష్యాలు మీరు వినబోతున్నారు. దేవుడు మీ అందరినీ కూడా దీవించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థించండి. దేవుని కృప మీ అందరినీ ఆవరించుందన్న సంగతి కూడా మర్చిపోకండి. ధైర్యంగా ఉండండి. మీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.